రద్దీ ఎక్కువగా ఉండే పట్టణాలైనా నగరాలైనా అక్కడ ట్రాఫిక్ నియంత్రించడం పోలీసులకు పెద్ద సవాల్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కరీంనగర్ నగరం కూడా ఇప్పుడు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. ఇక్కడ పెరుగుతున్న వాహనాల సంఖ్య అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా త్రిబుల్ రైడింగు, సిగ్నల్ జంపింగు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక మంది ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇట్లాంటి వాటిని నియంత్రించేందుకు కరీంనగర్లో సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను నియంత్రించే పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గడిచిన 20 రోజుల్లోనే ఈ విధానంలో దాదాపు 1 కోటికి పైగా ఫైన్లు వసూలు చేశారు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు. ఇంతకు ఇక్కడ అమలవుతున్న ట్రాఫిక్ విధానం ఏంటి, సీసీ కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కరీంనగర్లో ఏర్పాటు చేసిన జంక్షన్లలో ప్రజెంట్ మనం ప్రతిమా మల్టీప్లెక్స్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మనకు చాలా హై ట్రాఫిక్ ఉండే జంక్షన్ ఇది. అటు బస్టాండ్ వైపు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇంకా అటు రామ్నగర్ వేములవాడ సైడ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు చాలా కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేసిన చూడవచ్చు. మనకు ఇక్కడ ఏమాత్రం వీళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ను అవాయిడ్ చేసి లేకుంటే వైలేట్ చేసి బయటకు వెళ్ళినా కూడా ఆ కెమెరాలు వెంటనే పట్టేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మైకులలో కూడా మనకు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనలు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ముగ్గురు బైక్ మీద వెళ్ళడం కావచ్చు, తర్వాత సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం కావచ్చు, ఇట్లాంటి వైలేషన్స్ అన్నీ కూడా కెమెరాలు గుర్తిస్తూ ఉన్నాయి. కరీంనగర్ నగరానికి ఒక ఆస్తి లాంటిది కమాండ్ కంట్రోల్ రూమ్. కరీంనగర్ నగరంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతో పర్యవేక్షిస్తుంటుంది ఈ కంట్రోల్ రూమ్. చూడవచ్చు మనం కమాండ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ అంతస్తులో ఉంది. త్వరలోనే ఇది కొత్త బిల్డింగ్లోకి మారబోతుంది. దీనికి సంబంధించిన లోపల ఉన్న నిఘా వ్యవస్థ ద్వారానే కరీంనగర్లో ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ చేయబోతూ ఉన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరం దాదాపు వందలాది కెమెరాల ద్వారా ఇక్కడ భారీ మానిటర్ల ద్వారా వీటిని పర్యవేక్షించబోతూ ఉన్నారు. ప్రతి సెంటర్లో కూడా ఏర్పాటు చేసిన దాదాపు 769 పైగా కెమెరాలు అక్కడ ప్రతి స్క్రీన్ మీద కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి దృష్టి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు పోతూ ఉన్నారో వాహనదారులను గుర్తించి వాటి నంబర్లను ట్రేస్ చేసి వాటిని ఫైన్ వేసే విధానం ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ వీళ్ళు చూడవచ్చు మనకి ట్రాఫిక్ సంబంధించిన సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఒక బైక్ ద్వారా పోతున్న నంబర్స్ కూడా ఇక్కడ ట్రేస్ చేస్తున్న విధానం కూడా చూడవచ్చు. ఈ ట్రిబుల్ రైడింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాహనం నడిపే వ్యక్తికి వాహనం మీద కంట్రోల్ లేకుండా పోతుంది. ముగ్గురు కూర్చున్నప్పుడు ముందుకు జరిగి కూర్చోవాల్సి వస్తుంది. సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం చేస్తున్న వాహనదారిని కూడా ఇక్కడ సీసీ కెమెరా పట్టేసింది. ఆ పట్టేసిన వాహన నంబర్ కూడా పక్కన కార్ నంబర్ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు దాన్ని రికార్డ్ చేసి దాన్ని నంబర్ని వాళ్ళకి ఫైన్ రూపంలో పంపించే అవకాశం ఉంది. ప్రతి జంక్షన్లో కావచ్చు, ప్రతి రోడ్డు మీద కావచ్చు, వెళ్ళే ప్రతి వాహనము, ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ఏ సెంటర్ నుంచి కావాలంటే ఆ సెంటర్ నుంచి దాన్ని జూమ్ అవుట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర కావచ్చు, తర్వాత మొత్తం రోడ్ల మీద కావచ్చు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును మీరు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు సార్? బేసికల్గా మా దగ్గర కమాండ్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో. సో దీంట్లో మనకు టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్ 335 ఉన్నాయండి. తర్వాత ఏఎన్పిఆర్ కెమెరాస్ వచ్చేసి 174 ఉన్నాయి. సో అట్లా వేరియస్ డిటెన్షన్కి సంబంధించిన కెమెరాస్ మన దగ్గర ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 24 అవర్స్ ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు. వైలేషన్స్ ఏమవుతున్నాయి, ఏమైనా ఇంపార్టెంట్ ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ బందోబస్తు అవుతూ ఉంటే అదంతా కంటిన్యూగా మానిటర్ చేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి ఇక్కడ నుంచి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు ప్రికాషన్స్ మెజర్ తీసుకొని దానికి సంబంధించిన ట్రాఫిక్కి సంబంధించిన విషయానికి వస్తే ట్రాఫిక్ వైలేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వైలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ట్రాఫిక్ డెన్సిటీ ఎట్లా ఉంది, ఏ జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు మాకు షేర్ చేస్తూ ఉన్నారు. డైలీ 800 నుంచి 1000 వరకు కేసెస్ మాకు వైలేషన్స్ అవుతూ ఉంటే మాకు ఇస్తున్నారు. వీళ్ళు ఇమేజ్ క్యాప్చర్ చేసి మాకు ఇస్తే మేము దాన్ని బట్టి మేము ఈ చలాన్ ఒకటి జనరేట్ చేసి వాళ్ళకు వాహనదారులకు ఎవరైతే రూల్స్ అతిక్రమిస్తారో వాళ్ళకందరికీ మేము మెసేజ్ రూపంలో వాళ్ళకు చలాన్ మీ పైన ఇంపోజ్ చేయబడింది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 20 రోజులైంది అనుకుంటే ఎట్లాంటి వైలేషన్స్ ఎక్కువ గుర్తించారు సార్ మీరు? ఈ ప్రజల్లో ఇంకా ఏం మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఈ 27/6 నుంచి మనకు ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కేసెస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది.
సో దీంట్లో ఎక్కువ ఏంటంటే మనకు ట్రిపుల్ రైడింగ్ ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఒకటి, ఈ చాలన్స్ ఎక్కువ మనకు ఈ వయలేషన్స్ ఎక్కువ నమోదవుతున్నాయి. తర్వాత మ్యాక్సిమం వీటికంటే ఎక్కువ హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. హెడ్ గేర్ అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో అతనికి హెడ్ గేర్ ఉండాలి, ప్లస్ పిలాన్ రైడర్ కూడా హెడ్ గేర్ ఉండాలి, ఇద్దరికి హెడ్ గేర్ ఉండాలి. బట్ ఇక్కడ ఎవరు అసలు హెడ్ గేర్ పెట్టుకోవట్లేదు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు. సో హెల్మెట్ చాలాను ప్రజెంట్ మేము తీసుకోవట్లేదు, తర్వాత తీసుకుందామనే ఆలోచనతోటి దాన్ని ఉన్నాము. సో మిగతా వైలేషన్స్ మాత్రం మేము ఫోకస్ చేసాము. మెయిన్ ఏంటంటే మనకు రాంగ్ రూట్ వైలేషన్స్ బాగా జరుగుతున్నాయి. సో రాంగ్ రూట్ పైన ఫోకస్ చేసాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్, దాని తర్వాత నెక్స్ట్ సిగ్నల్ జంపింగ్, ఇవి అడపదడప జరుగుతున్నాయి. వీటిపైన మేము ఫోకస్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం. ప్రథమ మల్టీప్లెక్స్ దగ్గర చాలా ఉంటుంది కదా, మీరు అక్కడ ఏమన్నా ఇంకా కొంచెం టైమింగ్స్ కూడా ఒక్కొక్క దగ్గర 10 సెకండ్లో వస్తుంది, కొన్నిసార్లు కొన్ని వైపులో 30 సెకండ్లు ఆగుతున్నది. దీన్ని ఎట్లా చేస్తారు సార్ కంట్రోల్? సో మనకు మెయిన్ ఏంటంటే కలెక్టరేట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ టైమింగ్ ఇవ్వాలి. సో అది తక్కువ ఉంది, అది షార్ట్ ఫాల్ ఉంది. ఆ టైమింగ్ని కొద్దిగా ఎంకరేజ్ చేయమని చెప్తాము, దానివల్ల మనకు ఇబ్బంది ఉండదు. సో ఒక 30 సెకండ్స్ 30 to 40 సెకండ్స్ ఉంటే బాగుంటుంది. అది ప్రజెంట్ 30 సెకండ్స్ ఉంది, 40-45లో అట్లా పెంచుదామని చూస్తున్నాము. అదొకటి. తర్వాత స్టాప్ లైన్ వైలేషన్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా, అంటే స్టాప్ లైన్ రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత తను స్టాప్ లైన్ బిఫోర్ ఆపాలి, ఆపకుండా తనకు అది ముందుకు వచ్చి ఆపుతున్నారు. తర్వాత అదొకటి, ఫ్రీ లెఫ్ట్ ఒకటి ఫ్రీగా ఉండాలి. ఈ రెండింటిపైన సిగ్నల్స్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నాయో ఈ రెండింటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మా వాళ్ళకి ఇస్తున్నాం మేము, అవి తప్పకుండా పాటించాలని చెప్పేసి. ఇక్కడ మనకు ఎక్కడైతే వాళ్ళు ట్రాఫిక్ వయలేషన్ చేసి సీసీ కెమెరా నిఘాకు చిక్కారో అట్లాంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు దాన్ని వాళ్ళు సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక బైక్ ఉంది, ఆ బైక్కి సంబంధించిన నంబర్ని గుర్తించే కెమెరాలు, అంటే మనకు ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్ చూపించే కెమెరాలు, సర్వేలెన్స్ కెమెరాలు కొన్ని ఉంటే, తర్వాత నంబర్తో సహా వాటిని రికార్డ్ చేసే కెమెరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాంటి కెమెరాలు గుర్తించిన వాహనాలన్నీ కూడా ఇక్కడ మనకు వీళ్ళు వచ్చిన తర్వాత ఇదే కమాండ్ కంట్రోల్ రూమ్లో వీటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. వెహికల్ అతను సెల్ ఫోన్ నడిపిస్తూ ప్లస్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉన్నాడు. ఇది సో ఇతనికి 2 చాలన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు కమాండ్ కంట్రోల్ వాళ్ళు ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసి మాకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇతని నుంచి టెక్నీషియన్ ఇతను డౌన్లోడ్ చేసి ఇమేజ్ను మాకు స్క్రీన్ షాట్ ద్వారా మాకు పంపిస్తే మేము దాన్ని బేస్ చేసుకొని అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు మా ట్రాఫిక్ కన్సర్న్ వాళ్ళు, సో వాళ్ళు ట్రాఫిక్ ఈ చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుందండి. సార్ మనకు ఇప్పుడు ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది సార్? ఇక్కడ మీరు ఫైన్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎట్లా మెసేజ్ రూపంలో ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు? సో మనకు ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ టెక్నికల్ పర్సన్ మనకు ఏదైతే ఇమేజ్ మనకు స్క్రీన్ షాట్ ద్వారా ఇక్కడికి పంపిస్తున్నాం మా దగ్గరికి, సో మా ట్రాఫిక్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మేము ఈ చలాన్ అనేది జనరేట్ చేస్తాం. ఆ వైలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సీట్ బెల్ట్ లేకపోతే దానికి సంబంధించిన ఎంవీ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది, దాని ప్రకారం అతనికి చాలాని ఇంపోజ్ చేస్తాం. ఈ చలాన్ జనరేట్ చేయగానే వాళ్ళ సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది. 20 రోజులలో మీకు ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి సార్? ఎంత అమౌంట్ను మీరు ఇంపోజ్ చేయగలిగారు? సో మనకు June 27th నుంచి ఈ సిస్టమ్ నడుస్తుందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు 14,862 కేసెస్ అనేది ఇప్పటి వరకు మనం యాజ్ అండ్ టుడే ఇప్పటి వరకు మేము ఈ చలాన్ బేస్డ్ ఎలక్ట్రానిక్ మోడ్ను ఉపయోగించి కేసెస్ బుక్ చేయడం జరిగిందండి. సో 1,26,00,000 చిల్లర అమౌంట్ అనేది జనరేట్ చేయడం జరిగిందండి. మెయిన్గా ట్రిపుల్ రైడింగ్ మీద ఏమైనా ఫోకస్ కానీ ఏమైనా డ్రైవ్స్ కానీ చేయబోతున్నారు? ప్రతి వైలేషన్ వదిలిపెట్టామండి. మా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఆ వెహికల్ని మేము డిటైన్ చేస్తాము, ఆ చాలాన్ ఏమైనా ఉంటే ఇంపోజ్ చేస్తాము, ప్లస్ పెండింగ్ చాలన్స్ రియలైజ్ చేసేసి దాన్ని క్లియర్ చేస్తామండి. ముఖ్యంగా మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారులు కావచ్చు, వాటిని ఫైన్లు తప్పించుకోవాలని చూసే ఒక క్రిమినల్ మెంటాలిటీ కావచ్చు ఉన్న వాళ్ళు నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేస్తున్నారు, వాటికి మాస్కులు కట్టుకొని తీసుకెళ్తున్నారు, లేకుంటే పోతూ కాళ్ళు అడ్డం పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు సార్? మీరు అన్నట్టు ఆ రకంగా కొన్ని వైలేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు రాంగ్ నంబర్ ప్లేట్ యూజ్ చేయడము, వెనక ఏదైనా ఒక లెటర్ ఒకటి చెడిపోయడం అలాంటివి చేస్తున్నారు. మీరు అన్నది కరెక్టే, బట్ వాళ్ళు ఇప్పుడు దిస్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక క్రైమ్ అయింది అనుకోండి టౌన్లో, ఆ వెహికల్ని పట్టుకోవాలంటే ఇప్పుడు మాకు సర్వేలెన్స్ కెమెరాస్ 335 ఉన్నాయి ఇక్కడ. సో ఒక దగ్గర అతను అఫెన్స్ చేస్తే అతను ఏ రూట్లో పోయాడు, ఎక్కడ పోయాడు అనేది మాకు ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ. సో అతను తప్పించుకోలేరండి. నంబర్ ప్లేట్ను అతను తాత్కాలికంగా తెప్పించుకున్నా, అతను వేసుకున్న డ్రెస్ కలర్ ఎట్లా ఉంది, అతని పర్సనాలిటీ ఎట్లా ఉంది, ఆ వెహికల్ కలర్ ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని కూడా మేము గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ట్రాఫిక్ సిగ్నల్ల ద్వారా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ. ప్రజెంట్ మనం చూడొచ్చు కరీంనగర్ కమాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్న ట్రాఫిక్ కూడా చాలా గందరగోళంగా గజిబిజిగా కూడా వాహనాలు వస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. సీసీ కెమెరాల ద్వారా మీరు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినా, రాంగ్ రూట్లో పోయినా, తర్వాత సిగ్నల్ జంప్ చేసినా మీకు ఫైన్లు పడుతున్నాయి.
కానీ ఆ విషయం ఇంకా చాలా మందికి చేరలేదని అనుకుంటున్నారా మీరు? తెలియలేదు, తెలుస్తలేదు. ఇప్పుడు తర్వాత తెలిసింది మీది పేపర్ ద్వారా, మీడియా ద్వారా తెలిసింది. అరే నేను ఎన్నోసార్లు హెల్మెట్ లేకుండా పోయినా అక్కడ ట్రాఫిక్ పోలీసు లేడు కదా అని వెళ్ళిపోయాను. కానీ ఇట్లా ఈ సిగ్నల్ ద్వారా వీటి ద్వారా మాకు ఫైన్ పడుతుందంటే ఈ బండి ఉంటుందా పోతుందా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ కోసం సీసీ కెమెరాలను వాడుతున్నారు పోలీసులు. అది వాడడము ఎంతవరకు కరెక్టు, లేకుంటే మీకు ఈ విషయం తెలుసా లేదా అసలు వాడుతున్న విషయం? సీసీ కెమెరాలు వాడుతున్న విషయం మనకు తెలియదు. ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, ప్రజలు కూడా ఇబ్బంది చేస్తారు. ఎందుకంటే ముగ్గురు డ్రైవింగ్ చేసుడు, రాంగ్ సైడ్ పోవడం అయితే కరీంనగర్లో విపరీతం అయిపోయింది. ఏ రోడ్ కన్నా పోనీ రాంగ్ సైడే, ఒక్కడైనా రోడ్ క్రాస్ చేస్తలేరు. దీంతో మాత్రం యాక్సిడెంట్లు అవుతాయి. ఫైన్ విధానం ఎంతవరకు ట్రాఫిక్ను సమస్యల్ని పరిష్కరిస్తుంది అనుకుంటున్నారు? 100% వాళ్ళు చేసేది కరెక్టే. ఈ మనోళ్ళు కూడా ఆగుతలేరు, ఎవరు ప్లాన్లు కానీ ఎవరు కానీ ఆగుతలేరు. ఆ సిగ్నల్స్ పెట్టినా ముందుకే వెళ్ళిపోతారు, కానీ ఆ సిగ్నల్స్ ఉన్నాయన్న భయమే లేకుండా పోయింది పబ్లిక్లో. అమలు చేస్తున్న విధానం ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, సూచన చేయండి. చాలా మంచి నిర్ణయం. సీసీ కెమెరాలు నిర్వహించి పర్యవేక్షణలో ఏమాత్రం గల్లతు జరిగినా కూడా వాళ్ళను దొరకబట్టడమైనా, వాళ్ళ యొక్క వెహికల్ నెంబర్స్ గమనించడమైనా, రద్దీలో ఉన్న ఆ సర్కిల్లో ఏమైనా బండ్లు పార్క్ చేసినా కూడా చాలా మంచి నిర్ణయం. కరీంనగర్ నగర వాహనదారులు బహుపరాక్ మిమ్మల్ని నిరంతరం నిఘా కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి. ఏమాత్రం ట్రాఫిక్ వైలేట్ చేసినా ఆ కెమెరాకు చిక్కి పెద్ద ఎత్తున ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రజల భద్రతతో పాటు మీ భద్రతను కూడా చూసుకున్నట్టు అవుతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.